ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మేజర్ ఇరిగేషన్ మినిస్ట్రీ సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. పెద్దలు మన నాయకులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పల్నాడులో ఉన్నటువంటి సైలెంట్ ప్రాంతాలన్నింటిని కూడా వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 2018లో ఇంటర్లింకింగ్ ఆఫ్ గోదావరి పెన్నా ఫేజ్ 1 6,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి దాన్ని ఆయన నకిరికల్లో శంకుస్థాపన చేసి టెండర్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ఆ స్కీమ్ని ఆపేశారు అధ్యక్ష. కాంట్రాక్టర్ మీరు ఒకసారి కనుక ఎవరైనా పంపించి చూస్తే రెడ్డిగూడెం దగ్గర యార్డ్లో కానీ లేకపోతే ఎర్రబాలెం దగ్గర యార్డ్లో కానీ కొన్ని వందల కోట్ల రూపాయల మెటీరియల్ తుప్పు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష. అది పరిస్థితి. దయచేసి మరి మంత్రి గారు మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా టేకప్ చేసి పూర్తి చేసి మాకు దగ్గరగా 6 మండలాలకి ఆ స్కీమ్ ఉపయోగిస్తుంది అధ్యక్ష. స్టెబిలైజేషన్ కోసం అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, సత్తెనపల్లి, రాజుపాలెం, నకిరికల్లు 6 మండలాలకు కూడా ఉపయోగపడేటువంటి ఈ స్కీమ్ని త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.